అరకులోయలో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ట్రయల్ రన్ చేశారు. పారాగ్లైడింగ్ చేసిన హిమాచల్ కు చెందిన పైలట్లు సంతోషం వ్యక్తం చేశారు. నెలాఖరు నుండి అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయనే దానిపై ఒక అంచనాకు వచ్చాక ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెలాఖరులో నిర్వహించే అరకు ఉత్సవాల నాటికి పారాగ్లైడింగ్ అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు పిఓ అభిషేక్. గతంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినట్టే ఇప్పుడు ఉత్సవాలకు పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది. విశాఖ మన్యంలో ప్రకృతి అందాలు చూసేందుకు ప్రస్తుత సీజన్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రస్తుతం అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి లాంటి ప్రాంతాల్లో చలి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని టూరిస్ట్ ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ పెరిగింది. మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. అక్కడి మంచు సోయగాలను ఆస్వాదిస్తున్నారు. వ్యూ పాయింట్లో మంచును చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడిని తమ కెమెరాలలో బంధిస్తున్నారు. ఇప్పుడు ఈ మాడగడ పరిసర ప్రాంతాల్లోనే ఈ పారాగ్లైడింగ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులోకి వస్తోంది. అరకులోయలో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ట్రయల్ రన్ నిర్వహించారు. పారాగ్లైడింగ్ చేశారు హిమాచల్ కు చెందిన పైలట్స్. నెలాఖరు నుండి అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయనే దానిపై ఒక అంచనాకు వచ్చాక ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెలాఖరులో నిర్వహించే అరకు ఉత్సవాల నాటికి పారాగ్లైడింగ్ అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు పిఓ అభిషేక్. గతంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినట్టే ఇప్పుడు కూడా ఉత్సవాలకు పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. విశాఖ మన్యంలో ప్రకృతి అందాలు చూసేందుకు ప్రస్తుత సీజన్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వారికి ఈ పారాగ్లైడింగ్తో మరింత సంతోషాన్నిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి లాంటి ప్రాంతాల్లో చలి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలోని టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రస్తుతం సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. సో వారిని దృష్టిలో ఉంచుకునే టూరిస్టుల కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాడగడ, వంచంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు టూరిస్టులు అక్కడ క్యూ కడుతున్నారు. అక్కడి మంచు సోయగాలను ఆస్వాదిస్తున్నారు. వ్యూ పాయింట్లో మంచును చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఇప్పుడు ఈ మాడగడ పరిసర ప్రాంతాల్లోనే పారాగ్లైడింగ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులోకి రానుంది.